అనే రాగంలో రాశాడు ఆ పాట, ఆ కీర్తన రాసి ఏమంటాడంటే, నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనంగా ఉంది అన్నాడు. హల్లెలూయా. ఎవరు నమ్ముకుంది నా ప్రాణం? డబ్బును నమ్ముకుంది అన్నాడా? తనకున్న అధికారాన్ని నమ్మింది అన్నాడా? రాజుగా ఉన్న దావీదు, ఉన్నతమైన ఆశీర్వాదాలు కలిగిన దావీదు, ప్రభువా నా నమ్మకం నా డబ్బు మీద కాదు, నా నమ్మకం నా దగ్గర ఉన్న బంగారు నిల్వల మీద కాదు, నా నమ్మకం నా చుట్టూ ఉన్న బెన్యామీనీయులు, యుద్ధ నేర్పరితనం కలిగిన బెన్యామీయుల మీద కాదు, నా నమ్మకం నాకున్న సైన్యం మీద కాదు, నా నమ్మకం నాకున్న ఆయుధ సంపత్తి మీద కాదు, నా నమ్మకం నా చుట్టూ ఉన్న మనుషుల మీద కాదు, నా నమ్మకం నా దగ్గర ఉన్న ఆస్తిపాస్తుల మీద కాదు, కానీ నా నమ్మకం ఎవరి మీద ఉంది? నీ మీద ఉంది ప్రభువా. నిన్ను నమ్ముకుని నా ప్రాణం ఎలా ఉంది? మౌనంగా ఉంది. ఒకవేళ ఆ మాటను ఇలా అందాం, దేవుని నమ్మకపోతే ప్రాణంలో ఏం లేదనమాట, మౌనం లేదు. మౌనం అంటే నిశ్శబ్దం అనే మాట కాదు, అక్కడ ప్రశాంతత అనే మాటను మనం ఆలోచన చేయాలి. నేను నిన్ను ట్రస్ట్ చేసినప్పుడే, నేను నీ దగ్గరికి వచ్చినప్పుడే నా ప్రాణం నిమ్మళించబడుతుంది, లేకపోతే ఎగిసి పడుతుంది ప్రభావ నా ప్రాణం. ఒక సముద్రపు అలలు నిరంతరాయంగా అలా ఎగిసి పడుతూ ఉంటాయో, నా మనసు కూడా అలాగే ఎగిసి పడుతూ ఉంది. కొంతమంది మీద ప్రతీకారాచ్య తీర్చుకోవాలని, కొంతమంది మీద కోపాన్ని చూపించాలని, కొంతమంది మీద అలగాలని, కొంతమంది మీద ఇబ్బందికరమైన పరిస్థితులు వారు క్రియేట్ చేయాలని నా మనసు పరివిధాలుగా పరిగెడుతూ ఉంటే, దేవా నీ దగ్గరకు వచ్చినప్పుడే, నీ పాదాల దగ్గరకు వచ్చినప్పుడే నాకు మౌనం ఉంది, నాకు నిశ్శబ్దం ఉంది, నాకు ప్రశాంతత ఉంది. ఆర్ యూ బీయింగ్ వెరీడ్ ఇన్ ద వరల్డ్ మై ఫ్రెండ్? లోకంలో తిరిగి అలసిపోయావా సహోదరుడా? ఎన్నో ప్రయత్నాలు ప్రశాంతంగా ఉండడం కోసం, మానసికంగా సుఖంగా ఉండడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి అలసిపోయావా? మొన్న ఎవరో కొటేషన్ రాస్తే విన్నాను, చిన్నప్పుడు చీకటి అంటే భయం వేసేదండి నాకు, మనుషులు ఎవరు లేరు అంటే భయపడిపోయేవాడిని, చీకటి అంటే భయపడేవాడిని, ఒక్కరిగా ఉండాలంటే భయం వేసేసేది. తల్లో తండ్రో తోబుట్టువులో స్నేహితులు ఎవరో దగ్గర ఉంటేనే కానీ మనసు ప్రశాంతంగా ఉండేది కాదు. కానీ రాను బాధ్యతలన్నీ పెరిగిన తర్వాత ఇప్పుడు మరలా నేను కోరుకుంటుంది ఆ చీకటే, ఆ నిశ్శబ్దమే. మనుషులు ఎవరో నాతో ఉండకుండా ఉంటే బాగుంటుంది, ప్రశాంతంగా ఒక చోట అలా మౌనంగా కూర్చుంటే బాగుంటుంది అన్న ఆలోచన వచ్చేస్తూ ఉంది. ఒకప్పుడు వేటి కోసం అయితే నేను భయపడ్డానో, ఇప్పుడు అవే నాకు ఆదరణగా నిలుస్తున్నాయి. ఐ వాంట్ టు బి లోన్లీ, నేను ఒంటరిగా ఉండాలనే ఆలోచన. ఎప్పుడైనా మీ దగ్గర డబ్బులు ఉంటే హిమాలయ పర్వతాలకు వెళ్ళండి, ఒక చెట్టు కింద ఒకడు కూర్చుని ఉంటాడు అక్కడ. ఎందుకు అంటే ప్రశాంతత కోసం. గడ్డాలు పెరిగిపోయి మంచు పడుతున్నా పట్టించుకోకుండా ఇంకా అలా సమాధి అంటారు దాన్ని, సమాధి యోగాల్లోకి వెళ్ళిపోయి కొంతమంది